బాబాకి జై. అవతార్ మెహర్ బాబా అందరికీ జై బాబా అండి. ఈ రోజు మెహర్ ప్రభు ప్రేమ సహవాస్ కార్యక్రమానికి ఇచ్చేసే బాబు దానికి ముందుగా స్వాగతం తెలుపుతూ నమో మెహర్ బాబా తోటి ఈ రోజు కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా మాలతి గారు కోరుతున్నాం. జై బాబా మాలతి గారు. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूपा जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावना नमो मेहर बाबा अवतार नमो देव देवा ज्ञानानंदनंदमु चेसि दिव्य विज्ञान दृष्टिन संगी अज्ञानानंदनंदमु चेसि दिव्य विज्ञान दृष्टिन संगी हरिषड्मार्गमुलंतरिंपगा हरिषड्मार्गमुलंतरिंपगा अव्ययमोक्षंबनुग्रहिंपुमु अव्ययमोक्षंबनुग्रहिंपुमु नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा 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 जय. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ పన్నగేశ్వర గారు. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా పన్నగేశ్వర గారు. జై బాబా. థ్యాంక్ యూ. ఎంతో ఈ రోజు కార్యక్రమం ప్రారంభించడానికి ధన్యవాదాలు. ఇప్పుడు జై మెహర్ బాబా ఆన్లైన్ సమాజ్ మెహర్ ప్రభు ప్రేమ సమాజ్ ఆన్లైన్ కార్యక్రమానికి ఇచ్చేసిన బాబు కదా స్వాగతం చెప్పుకుంటూ ఈరోజు కార్యక్రమం వివరాలు 7 గంటల వరకు 5 గంటల వరకు మనకి సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. 5 గంటల నుంచి 5:30 వరకు మెహర్ రజని గారి ప్రసంగం ఉంటుంది. తిరిగి 5:40 వరకు 5:40 వరకు తిరిగి సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. తర్వాత నామము, ప్రార్థనలు, మౌనము, హారతితో ఈ రోజు కార్యక్రమం 6 గంటల లోపల ముగించుకుందామండి. ముందుగా సంకీర్తన కార్యక్రమంలో మెహర్ దినేష్ గారు ఒక పాట పాడాల్సిందో కోరుతున్నాను. తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. జై బాబా మెహర్ దినేష్ గారు. జై బాబా.
అవతార్ మెహర్ బాబా కీ జై. కన్నులలోన హృదయములోన, కన్నులలోన హృదయములోన నీ రూపమే వెలసే ఓ బాబా, నీ రూపమే నిలిచే ఓ బాబా. కన్నులలోన హృదయములోన, కన్నులలోన హృదయములోన నీ రూపమే వెలసే ఓ బాబా, నీ రూపమే నిలిచే ఓ బాబా. వికసించు విరజల్లో నీ మోమునా ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే. వికసించు విరజల్లో నీ మోమునా ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే. ఎన్నెన్నో జన్మల పుణ్యంబుగా, ఎన్నెన్నో జన్మల పుణ్యంబుగా ఈ జన్మలో నిన్నుగాంచితిమి. కన్నులలోన హృదయములోన, కన్నులలోన హృదయములోన నీ రూపమే వెలసే ఓ బాబా, నీ రూపమే నిలిచే ఓ బాబా. మృదు మధుర నీ నామ స్మరణములే నిలిపేము మా హృదయ పలకంబునా. మృదు మధుర నీ నామ స్మరణములే నిలిపేము మా హృదయ పలకంబునా. అవతారమూర్తివి ఓ మెహర్ బాబా, అవతారమూర్తివి ఓ మెహర్ బాబా. గైకొను మా హృదయ పుష్పాంజలి. కన్నులలోన హృదయములోన, కన్నులలోన హృదయములోన నీ రూపమే వెలసే ఓ బాబా, నీ రూపమే నిలిచే ఓ బాబా. నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరిచేములే. నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరిచేములే. ఓ బాబా నిన్ను కొలుచు కోరికతో, ఓ బాబా నిన్ను కొలుచు కోరికతో పాడాను ఈ గీత రూపంబునా. కన్నులలోన హృదయములోన, కన్నులలోన హృదయములోన నీ రూపమే వెలసే ఓ బాబా, నీ రూపమే నిలిచే ఓ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అంకుల్, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబమ్మ. కన్నులలో హృదయంలో ఆ రెండింటిలో కూడా ఆయన రూపం ఉంటే ఇంకేం కావాలి, మనం మర్చిపోతాం. జై బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక పాట వినిపిస్తారు. తర్వాత నాగమణి గొన్నెల గారు సిద్ధంగా ఉన్నారు. జై మెహర్ బాబా సార్. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. నీ అధీనుడనైనానయా, నీ అధీనుడనైనానయా,
నేను నేనను భావమేదో భ్రమలో దూరము కాగా, నేను నేనను భావమేదో భ్రమలో దూరము కాగా, నీ అధీనుడనైనానయా. బాల్యమంతా గడచినాక బంధములలో మిగిలినాక, బాల్యమంతా గడచినాక బంధములలో మిగిలినాక, అర్ధ జీవితమే వ్యర్థమైనాక, నీదు నామమునా వీను సందాక, పరమునెరుగకనే ప్రస్తుతించాక, పరమునెరుగకనే ప్రస్తుతించాక, నీ అధీనుడనైనానయా. అహంకారము అదను తప్పి అంధకారము కనులు గప్పి, అహంకారము అదను తప్పి అంధకారము కనులు గప్పి, చరమదశ నాకు చేరువైనాక, నీదు చరణమునా చేతికందాక, శరణు నీవంటూ ఆశ్రయించాక, శరణు నీవంటూ ఆశ్రయించాక, నీ అధీనుడనైనానయా. ప్రేమతో హృది రగిలిపోవగా మోహమేదో తొలగిపోవగా, ప్రేమతో హృది రగిలిపోవగా మోహమేదో తొలగిపోవగా, క్షణము నిన్ను మరచి గడచిపోనప్పుడు, స్మరణ జీవితమై గడుచుచున్నప్పుడు, సర్వమై నీవు సాకుచున్నప్పుడు, సర్వమై నీవు సాకుచున్నప్పుడు, నీ అధీనుడనైనానయా. నీవు లేని తలపురాక నిన్ను చేర్చని చర్యలేక, నీవు లేని తలపురాక నిన్ను చేర్చని చర్యలేక, నిండు ప్రేమెదలో నిలిచిపోయాక, పంచబడినప్పుడు పెరిగిపోయాక, మెహరు మెహరను చూ అల్లడిల్లాక, మెహరు మెహరను చూ అల్లడిల్లాక, నీ అధీనుడనైనానయా. నేను నేనను భావమేదో భ్రమలో దూరము కాగా, నేను నేనను భావమేదో భ్రమలో దూరము కాగా, నీ అధీనుడనైనానయా. నీ అధీనుడనైనానయా. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా పన్నగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ అండి. జై బాబా అండి. ఈ లౌకిక ప్రపంచంలో, ఈ మాయాలోకంలో మనం చిక్కుకొని అర్ధ జీవితం వ్యర్థం అయ్యేంత వరకు ఆ రియలైజేషన్ రాదు. కానీ అప్పుడు వచ్చిన రియలైజేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది గమ్యం కోసమే
పాకులాడుతూ ఉంటుంది. అలాంటి జీవితం శ్రీ శ్రీనివాసరావు మెహర్శ్రీ అనుభవపూర్వకంగా రాసినటువంటి గీతం వినిపించారు మీకు. జయబాబాలు. ఇప్పుడు జై మెహర్ బాబా. జయబాబా. ఇప్పుడు నాగమణి గారు ఒక పాట వినిపిస్తారు. తర్వాత శారద గారు, శారదా ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. దినమంతా నీతోనే గడపాలని, క్షణ క్షణము అనుభూతి పొందాలని, దినమంతా నీతోనే గడపాలని, క్షణ క్షణము అనుభూతి పొందాలని, నీ ప్రేమ చరణాలు చేరాలని, నీ ప్రేమ చరణాలు చేరాలని, నీ సేవలో తను విడవాలని, నీ సేవలో తను విడవాలని, మెహరీశ్వర బాబా పరమేశ్వర, మెహరీశ్వర బాబా పరమేశ్వర, దినమంతా నీతోనే గడపాలని, క్షణ క్షణము అనుభూతి పొందాలని, సంసార బంధనాలు బందీగా ఉన్నవయ్యా, సుఖ దుఃఖ జీవనాలు బాధించే నన్ను బాబా, సంసార బంధనాలు బందీగా ఉన్నవయ్యా, సుఖ దుఃఖ జీవనాలు బాధించే నన్ను బాబా, మాయలో కొమ్మరిపించు నిన్ను చేరనీక, మాయలో కొమ్మరిపించు నిన్ను చేరనీక, మాయావి నన్ను తాకి వేధించే బాబా, మాయావి నన్ను తాకి వేధించే బాబా, దినమంతా నీతోనే గడపాలని, క్షణ క్షణము అనుభూతి పొందాలని, మెహరీశ్వర బాబా పరమేశ్వర, మెహరీశ్వర బాబా పరమేశ్వర, ఉచ్ఛ్వాస నిశ్వాసము నీ స్మరణ చేయాలని, మెహర్ బాబా నామం నా మదిని తాకాలని, ఉచ్ఛ్వాస నిశ్వాసము నీ స్మరణ చేయాలని, మెహర్ బాబా నామం నా మదిని తాకాలని, ప్రేమ తండ్రి నీ కోసం ఎల్ల వేళలందు, ప్రేమ తండ్రి నీ కోసం ఎల్ల వేళలందు, ఈ తనువు సాగిపోని మెహర్ మెహరని, ఈ తనువు సాగిపోని మెహర్ మెహరని, మెహరీశ్వర బాబా పరమేశ్వర, మెహరీశ్వర బాబా మెహరీశ్వర, దినమంతా నీతోనే గడపాలని, క్షణ క్షణము అనుభూతి పొందాలని, నీ ప్రేమ చరణాలు చేరాలని, నీ ప్రేమ చరణాలు చేరాలని, నీ సేవలో తనువు విడవాలని, నీ సేవలో తనువు విడవాలని, మెహరీశ్వర బాబా పరమేశ్వర, మెహరీశ్వర బాబా పరమేశ్వర, దినమంతా నీతోనే గడపాలని, క్షణ క్షణము అనుభూతి పొందాలని. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి పన్నగేశ్వర గారు. జై మెహర్ బాబా. జై బాబా అండి నాగమణి గారు. మొదట్లో ఏసీసీ సిమెంట్ వచ్చేది, తర్వాత రాశి సిమెంట్ వచ్చింది, తర్వాత ఇంకోటి వచ్చింది, చాలా వచ్చాయి. అవన్నీ ఏంటంటే కెమికల్స్ బాగా ఇది చేసి ఇంకా పరిపూర్ణంగా రీసెర్చ్ చేసిన తర్వాత తొందరగా స్లాబ్
ఆరిపోవాలి, గట్టిపడిపోవాలి, వాన వచ్చినా కూడా ఇది అవ్వకుండా. అదేవిధంగా ముందు బాబ్జీ గారి పాటలు, తర్వాత బాలగోపాల్ గారి పాటలు, తర్వాత డి శ్రీనివాసరావు ఇలాగా అంటే ఆ కన్స్ట్రక్టివ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా దృఢంగా, అవి హృదయాన్ని గట్టిగా పట్టుకుని భావాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టేటువంటి పరిస్థితి లేనటువంటి ఆ సాహిత్యాలు మనకి వెలుగులోకి వస్తున్నాయి. మనం ఇప్పుడు అవన్నీ కూడా అనుభవిస్తున్నాం. అందుకని దినమంతా ప్రతినిత్యం అనుక్షణం కూడా ఆయనతో గడపడం అనేది ఆయన పరంగా గడపడమే. జయ బాబు అండి. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు, తర్వాత వాణి జయజల్ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి, అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. దైవమే మానవుడై వచ్చాడు, శ్రీ మెహరుడై మన మధ్య నమసలాడు. దైవమే మానవుడై వచ్చాడు, శ్రీ మెహరుడై మన మధ్య నమసలాడు. నిజముగా దైవమే మానవుడై వచ్చాడు. ఎదలోతుల నుండి స్మరణ చేద్దాము, స్మరిస్తూ మెహరుని చూద్దాము. దైవమే మానవుడై వచ్చాడు, శక్తి జ్ఞానానంద సాగరుడు, ఆది అంతము లేని అనంతుడు. శక్తి జ్ఞానానంద సాగరుడు, ఆది అంతము లేని అనంతుడు. ఉన్నతులకు ఉన్నతుడు, శాశ్వతుడు. ఉన్నతులకు ఉన్నతుడు, శాశ్వతుడు. దిగి వస్తే సాధారణ మానవుడు, ఆరూపున వెలసినట్టి మాధవుడు. నిజముగా దైవమే మానవుడై వచ్చాడు, శ్రీ మెహరుడై మన మధ్య నమసలాడు. నిజముగా దైవమే మానవుడై వచ్చాడు, సృష్టి కొరకై బాధననుభవింప మానవునిగా వస్తాడు ఆ దేవుడు. సృష్టి కొరకై బాధననుభవింప మానవునిగా వస్తాడు ఆ దేవుడు. వచ్చింది దేవుడని తెలిసి తెలియని మనము, వచ్చింది దేవుడని తెలిసి తెలియని మనము, అవమానాలెన్నెన్నో చేస్తాము. అనుమానముతో అతనిని చూస్తాము. నిజముగా దైవమే మానవుడై వచ్చాడు, శ్రీ మెహరుడై మన మధ్య నమసలాడు. నిజముగా దైవమే మానవుడై వచ్చాడు, ప్రేమే తను అంత నింపుకున్నాడు. ప్రేమే ఏకైక మార్గమన్నాడు. ప్రేమే తను అంత నింపుకున్నాడు. ప్రేమే ఏకైక మార్గమన్నాడు. ప్రేమించే తీరేదో తెలుసుకొని, ప్రేమించే తీరేదో తెలుసుకొని, అప్పుడే దారేదో వెతకాలి. మెహర్ శ్రీ మెహర్ అంటూ బ్రతకాలి. నిజముగా దైవమే మానవుడై
వచ్చాడు. శ్రీ మెహరుడై మన మధ్యన మసలాడు. నిజముగా దైవమే మానవుడై వచ్చాడు. ఎదలోతుల నుండి స్మరణ చేద్దాము. స్మరిస్తూ మెహరుని చూద్దాము. దైవమే మానవుడై వచ్చాడు. శ్రీ మెహరుడై మన మధ్యన మసలాడు. నిజముగా దైవమే మానవుడై వచ్చాడు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ అందరికి. జై బాబా. జై బాబా అండి. జై. త్రేతాయుగంలో ద్వాపర యుగంలో భక్తి మార్గం ఏదైతే ఉందో అప్పుడు భక్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే సంగీతం పరంగా భగవంతుని ఆరాధించే వాళ్ళు అన్నమయ్య కానివ్వండి, త్యాగరాజు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇవన్నీ ఇంత ఇంటెలెక్చువాలిటీ లేదు అక్కడ. భగవంతుని గురించి ఎంత నాలెడ్జి మానసికంగా వాళ్ళకి లేదు. కైంకర్యం అవ్వాలి భగవంతుడు అనేటువంటి ధ్యాస తప్ప. దానికోసమే వాళ్ళు తపన పడేవారు. వాళ్ళ సర్వశక్తులు కూడా వడ్డేవారు భగవంతుడి కోసం. అది ఆయన కరుణించి వాళ్ళకి ఆ విధంగానే మోక్షం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మెహర్ బాబా అవతాడుగా వచ్చిన తర్వాత ఈ ఇంటలెక్చువాలిటీ ఎంత ఇదిగా పెరిగిపోయిందంటే పూర్తిగా విషదమైపోయింది. అక్కడ గోప్యం ఏమీ లేదు, రహస్యం ఏమీ లేదు. అన్ని విషయాలు కూలంకషంగా చెప్పేయడంతో ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. అందుకని వాళ్ళకు ఉండేటువంటి ఆ లోపల ఉండేటువంటి తపనంతా కూడా, ఆ ఇంటలెక్చువల్ తపనంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఎవరు దాచుకోలేకపోతున్నారు. అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అవతార కాలం యొక్క ఆ విశిష్టత మనకి తెలియకుండానే అందరి హృదయాల్లోకి కూడా ఈ విధంగా ఆ తండ్రి పంపిస్తున్నాడు. జై బాబా. వాణి జయజల గారు మాట్లాడు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట. ఉన్నతులకు ఉన్నతుడంట, ఉన్నది మాత్రం తానంట. తానే మెహరు బాబా, తానే మెహరు బాబా. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట. ప్రేమే ఆతని తత్వమట, ప్రేమను ఆతను కోరునట. ప్రేమే ఆతని తత్వమట, ప్రేమను ఆతడు కోరునట. మేల్కొల్పుటకే వచ్చెనట, అందుకే మౌనంబూనెనట. మేల్కొల్పుటకే వచ్చెనట, అందుకే మౌనంబూనెనట. తానే మెహరు బాబా, తానే మెహరు బాబా. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట. తేజోమయమగు రూపమట, తేజో విలసిత హాసమట. తేజోమయమగు రూపమట, తేజో విలసిత హాసమట. చిన్ముద్రే తన చిహ్నమట, ప్రేమకు అది సంకేతమట. చిన్ముద్రే తన చిహ్నమట, ప్రేమకు అది సంకేతమట. తానే మెహరు బాబా, తానే మెహరు బాబా. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట. నీలము పట్టిన చాలునట,
పాలకుడై పాలించునట, చేలము పట్టిన చాలునట. పాలకుడై పాలించునట, నిత్యనభములే తొలగునట, దివ్యనుభవములే కలుగునట. నిత్యానుభవములే తొలగునట, దివ్యనుభవములే కలుగునట. తానే మెహరు బాబా, తానే మెహరు బాబా, ఊపిరి కన్నా చేరువట, ఊహాతీతుడు తానంట. ఊపిరి కన్నా చేరువట, ఊహాతీతుడు తానంట. ఉన్నతులకు ఉన్నతుడంట, ఉన్నది మాత్రం తానంట. తానే మెహరు బాబా, తానే మెహరు బాబా, తానే మెహరు బాబా, తానే మెహరు బాబా, ఊపిరి కన్నా చేరువట, ఊహాతీతుడు తానంట. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా పన్నగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ బాబా. ఈరోజు మెహరాజు గారు చెప్పినటువంటి విషయాలు, బాబా చెప్పినటువంటి సందేశాలు, ఆయన అవతరణ అంటే ఏమిటి, ప్రేమ తటాకం అవతరణ, వీటి గురించి చెప్తూ, అంటే ఏంటంటే అనేక విధాలుగా తండ్రి మనకి చెప్తానే ఉంటాడు, మనం విస్మరిస్తూనే ఉంటాం ఆయన్ని. అందుకని ఏ విధంగా ఒక పాఠం ఉందంటే వాళ్ళు వేస్తుందంటే అర్థం కాకపోతే మళ్ళీ ఇంకో మెథడ్లో చెప్తారు, ఇంకో విధంగా చెప్తారు, ఏదో విధంగా అర్థమయ్యేటట్టు చెప్తారు. ఆ విధంగానే మన తండ్రి కూడా మనకి అనేక రకాలుగా మనకి ఆయన ప్రేమ తత్వాన్ని మనకి అలవరిచే విధంగా చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా గమ్యం ఒకటే ఏమిటి అంటే ఆయన పరంగా జీవితం గడిపడమే. అదే నిరంతర నామస్మరణ, ఆఖరికి చెప్పింది అదే, నిరంతర నామస్మరణ అని చెప్పారు. అంటే అదే ఆయన పరంగా ఏం చేస్తున్నా సరే, దుఃఖంలో ఉన్నా ఆనందంలో ఉన్నా ఆయన పరంగానే జీవితాన్ని గడిపినట్లయితే ఆ విధంగా ఒక రకం ఏంటంటే అలవాటు అయిపోతుంది జీవితానికి కూడా. అంటే ముఖ్యంగా ఫ్రాన్సిస్ బాబు గారు అడిగారు, అసలు ఈ తల రాత్రిలో ఎందుకు రాసుకున్నామని ఆయన అడిగారు ఫ్రాన్సిస్ బాబు గారు. ఇలా ఎందుకు రాసుకున్నాం అంటే ఆయన చెప్పిన సమాధానమే చాలు మనకి. నా కర్తవ్యం అంటున్నాడు ఆయన, నా కర్తవ్యం నా బాధ్యత అంటున్నాడు. ఆయన కర్తవ్యం ఆయన బాధ్యత, ఆయనకి అవసరం లేకపోవడం ఏంటి, ఇంకా అవసరం లేదని ప్రశ్న ఎక్కడ వస్తుంది? నా కర్తవ్యం నా బాధ్యత అంటున్నాడు ఆయన. అందుకనే ఆయనకు అవసరం లేదు మన కోసం వచ్చాడు అంటే, మన కోసం ఎలాగా మనం వేరైపోయాం కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఆయనలో ఉన్నాం, ఆయనలోనే ఉన్నాం. మనం మళ్ళీ ఆయనలో ఉన్నాం, మనం ఆయనలోనే కలిసిపోవాలి. మనం వేరుగా లేవు మన కోసం ఆయన రావడానికి. మనం వేరుగా ఉంటే కదా, మనం ఉన్నదే ఆయనలో ఉంది, ఆయనలో నేనేం చేసుకున్నది వచ్చాడు ఆయన. అందుకని నాకు అర్థమైన నా బాధ్యత అన్నాడు ఆయన. అందుకని అవసరం లేకపోవడే ప్రశ్నే లేదండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ విషయంలో ఈ తటాకం, ప్రేమ తటాకం అని చెప్పారు, అది చాలా బాగుంది. అది ఆ ప్రేమ తటాకం ఎలా మునకేయాలని, అలాగే సముద్రం ఒడ్డున కూర్చుని ఆనిముత్యాన్ని సంపాదించుకోవాలంటే మరి నిజంగానే అంతగా కష్టపడేవారు గతంలో, గత అవతారాల్లో. అదే చెప్పాను ఇందాక, ఈ ఇంత నాలెడ్జ్ లేక, ఇప్పుడంటే బాబా ఇచ్చారు ఇంత నాలెడ్జ్ మనకి తెలిసింది. అప్పట్లో ఇంత నాలెడ్జ్ లేదు కదా ఆధ్యాత్మికంగాను. ఏదో చదువుకునేవారు, గ్రంథాలు చదువుకునేవారు, గ్రంథ పఠనం చేసేవారు, అంతవరకే. కానీ ఇప్పుడు ప్రతి క్షణం కూడా ప్రతి వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిలో మన స్థాయికి దిగి వచ్చాయని చెప్పాడు. అందుకని చెప్పేసి మనం చాలా దృష్టివంతులు ఆ విధంగా మనం చూసినట్లయితే. అదే ఒడ్డు నుంచి డైరెక్ట్ గా నీకు బ్రిడ్జి వేస్తాను, ఆయన ముత్యాన్ని నువ్వు దిగి వెళ్తే తెచ్చేసుకోవచ్చు అని చెప్పాడు ఆయన. నువ్వు ఎక్కడ అంత కష్టపడక్కర్లేదండి. పూర్వంలో మరి సంసారాన్ని వదిలేసేవారు, అన్ని వదిలేసేవారు, భగవంతుడి కోసం అడవిలోకి పోయేవారు, అలా తపస్సు చేసేవారు. ఎలాంటి ఘోర తపస్సు చేసేవారు, తలకిందులుగా నుంచి కూడా తపస్సు చేసేవారు, నిద్రాహారాన్ని మానేసేవారు, మొత్తం శరీరాన్ని లెక్క చేయకుండా అంత కష్టపడేవారు మోక్షం కోసం అని. ఇప్పుడు అలా కాదు, అది ఎంత సులభతరం చేసేసారంటే ప్రతినిత్యం అణువు అసలు ఆయన వేరనేటువంటి భావం మనలోకి లేకుండా, అది ఇంపార్టెంట్. ఆయన మనలోనే ఉన్నాడనేటువంటి భావాన్ని ఆ ప్రతి క్షణం ఆయన గుర్తు చేస్తున్నాడు. నేను నీలోనే ఉన్నాను, నువ్వు గుర్తించుకోవట్లేదు, నేను వేరనుకుంటున్నావు, వేరు కాదు, నేను ఎక్కడో లేను, బయట లేను, బయట వెతకు నా కోసం, నేను నీలోనే ఉన్నాను.
ఆయన మనలోనే ఉన్నాడు, మనం గుర్తించట్లేదు. ఊపిరి కంటే దగ్గరగా ఉన్నాడంటే అర్థం ఏంటి? మనలోనే లేడా? మనలో ఉన్న ఆయన ఎక్కడి నుంచో రావడం ఏంటి? అసలు మన కోసం రావడం ఏంటి? మన కోసం రావడం ప్రశ్న తలెత్తదు అక్కడ. మనలోనే ఉన్నాడు ఆయన, మనం గుర్తించాలి. మనం గుర్తించడం కోసం ఆయన ఎంత ఎంత తపన పడుతున్నాడు. నన్ను గుర్తించండి, నేను నీలోనే ఉన్నాను కదా. ఆ ఎక్స్పీరియన్స్ రావాలి నీకు, ఆ అనుభూతి నువ్వు చెందాలి. నేను ఎనుకునేటువంటి అనుభూతి మనకి చెందినప్పుడు, మనం ఆయనలోనే ఉన్నప్పుడు మనకి ఎంత దగ్గర అయిపోయాడు ఆయన. ఆ యాంగిల్లో మనం ఆలోచించాలి ఎప్పుడు కూడా భగవంతుడిని. మనకు అంత చేరుగా ఉన్నాడు, ఊపిరికంటే దగ్గరగా ఉన్నాడు అంటే మనం ఎక్కడో ఉన్నాడు అనుకునే భావనే రాకూడదు మనకి. మనలో ఉన్న ఆయన మనం అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంతే. భగవంతుని ఎక్స్పీరియన్స్ అవ్వడమే చాలా ముఖ్యమైన విషయం. దీనికోసమే మన తపనంతా కూడా. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే ఇన్నిసార్లు పదే పదే చెప్తున్నారు. ఆ రిచ్ గారిని కూడా అడిగాడు ఆఖరికి. రిచ్ గారు అంటే అంత మండలిలో ఎంత ఎలాంటి ఆయన నువ్వు కూడా నన్ను ప్రేమించట్లేదా అనేటువంటి అంత దుఃఖభావంతో అడిగాడు అంటే మరి ఎంత బాధ అనిపించింది ఆయనకు కూడాను. నేను ప్రేమిస్తున్నానేమో అంటే ఆయనకు కూడా డౌట్ వచ్చింది. బాబు ఆయన అమాయకుడు, రిచ్ గారిని తప్పడానికి లేదు. ఆయన నిజంగానే తెలియదు ఆయన ప్రేమ అంటే ఏమిటో, ప్రేమిస్తున్నాం అంటే ఏమిటో, నిజంగా ప్రేమిస్తున్నానో లేదా అనే విషయం కూడా ఆయనకి తెలియదు. అంత అమాయకుడు ఆయన. అంత అమాయకంగా ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకని అంత తక్కువ చేసుకున్నాడు. దాంట్లో డౌట్ ఏం లేదు. నువ్వు కూడా ప్రేమించలేదంటే ఆయన ప్రేమించలేదని కాదు, కానీ అది ప్రేమ అంటే ఏమిటో కూడా ఇది ప్రేమ అని చెప్పాలి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని కనీసం చెప్పలేవంటే ఓ నేను ప్రేమిస్తా చెప్పాలన్నమాట అనుకుని అప్పుడు చెప్పేశాడు వెంటనే, నువ్వు నేను ప్రేమిస్తానని చెప్పేసి. ఈ విధమైనటువంటి సన్నిహితత్వం, ఇది సన్నిహితత్వం అంటారు. అంత సన్నిహితంగా భగవంతుడు మన దగ్గర ఉన్నాడు అన్నప్పుడు మనం ఆయన దూరం పెట్టకూడదు. మనం ఇంకా దగ్గరికి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి తప్ప మనం వేరు, ఆయన వేరు కాదు. ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదు. ఆయన రాడు కూడా, మనలోనే ఉన్నాడు. మనం గ్రహించుకోవాల్సిందే, మనమే ఆయన, ఆయనే మనం. అది ఏవ్వండి. ఇప్పుడు మళ్ళీ సంకీర్తన కార్యక్రమంలోకి వెళ్దాం. ఇప్పుడు ఒక లక్ష్మి ఒక పాట పాడుతుంది, తర్వాత సుశీల గారు ఒక పాట పాడతారు, విజయలక్ష్మి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. జయబాబా. అవతార్ మెహర్ బాబా కి జై. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదయదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదయదను నాటాడు. దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు, దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు, దేవదేవులకెల్ల దేవాది దేవుడు, దేవదేవులకెల్ల దేవాది దేవుడు, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు, పూర్ణావతారమున పరిపూర్ణుడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదయదను నాటాడు. దేవుడే దిగి వచ్చి రమ్మని పిలిచాడు, మేల్కొలుపు పాడాడు, రమ్మని పిలిచాడు, మేల్కొలుపు పాడాడు, మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు, మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. మేహేరు మేహేరు మంత్రాక్షరి, మేహేరు మేహేరు మంత్రాక్షరి,
కైవల్యమును చేర్చు అంత్యాక్షరి దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు ప్రేమ ఉన్నతి చాటి జీవితము జీవించు ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు అవతారు మేరు బాబాకి జై అవతారు మేరు బాబాకి జై జై అంటూ మెహరంటూ తపించిపో దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమలో పరితృప్తి కానరాదు రాబోదు ప్రేమలో పరితృప్తి కానరాదు రాబోదు అప్పుడే ప్రేమికుడు దహించి పోతాడు అప్పుడే ప్రేమికుడు దహించి పోతాడు ప్రియతముని చేర్చేది తపనొక్కటే ప్రియతముని చేర్చేది తపనొక్కటే మెహరే శ్రీ గ్రహించే ఇది ఒక్కటే దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవదేవులకెల్ల దేవాది దేవుడు దేవదేవులకెల్ల దేవాది దేవుడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పూర్ణావతారమున పరిపూర్ణుడు దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి అవతార్ మెహర్ బాబా కి జై అందరికి జై బాబా జై బాబా అండి. ఇప్పుడు సుశీల్ గారు ఒక పాట పాడతారు. తర్వాత శర్మ గారు ఉన్నారా? శర్మ గారు పాట పాడారు. ఎమ్మెల్యే ఆయన వెళ్ళిపోతారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా పాడండి. ఒక్క నీవే నాకు దైవానివయ్యా వేల దేవతలున్నా ఈ ధరణిలోనా వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు వేదవేద్యుడవీవు విదితమైనను చాలు ఒక్క నీవే నాకు దైవానివయ్యా
వేల దేవతలున్న ఈ ధరణిలోనా ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి ఒక్క నీవే నాకు దైవానివయ్యా వేల దేవతలున్నా ఈ ధరణిలోనా కైవల్యమతి నాకు ప్రాప్తించును ఏమో కైవల్యమతి నాకు ప్రాప్తించును ఏమో ప్రాప్తమైనది నేడు అవతార నీ ప్రేమ ప్రాప్తమైనది నేడు అవతార నీ ప్రేమ ఒక్క నీవే నాకు దైవానివయ్యా వేల దేవతలున్నా ఈ ధరణిలోనా ప్రాప్తమైనది నాకు పరమాత్మ నీ ప్రేమ ప్రాప్తమైనది నాకు పరమాత్మ నీ ప్రేమ శాశ్వతము కావాలి నేను నీవకు వరకు శాశ్వతము కావాలి నేను నీవకు వరకు ఒక్క నీవే నాకు దైవానివయ్యా వేల దేవతలున్నా ఈ ధరణిలోనా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. శర్మ గారు కూడా పాట పాడతారు. తర్వాత విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం తరింప మా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం మెహరుబా 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 స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం విశ్వమంత నీ ప్రేమను పంచగా ఇలా అరుదెంచితివి ఈశ్వర సేవా భాగ్యం ఒసగి మనసును తోచితివి విశ్వమంత నీ ప్రేమను పంచగా ఇలా అరుదెంచితివి ఈశ్వర సేవా భాగ్యం నొసగి మనసును తోచితివి మా మనసులు దోహరించితివి మెహరుబా 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 స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం మనసు చంచలము శత్రువు మాకు ఎటుల జయించెదము మనసు చంచలము శత్రువు మాకు ఎటుల జయించెదము మానసమున నీ రూపము నిలిపి స్మరణము చేసెదము మానసమున నీ రూపము నిలిపి స్మరణము చేసెదము నీ సాయము కోరెదము మెహరుబా 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 మెహరుబా
స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం ప్రేమ విధేయత శరణాగతులే ముఖ్యం వంటివయా ప్రేమ విధేయత శరణాగతులే ముఖ్యనంటివయా సమదమ కరుణ శాంతి గుణములు మాకిడి ప్రోభుమయా శమదమ కరుణ శాంత గుణములు మాకిడి ప్రోభుమయా నీదరి చేర్చుమయా మెహరుబా 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 స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం తరింప మా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం మెహరుబా 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 అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అని పనిచేస్తారు. థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా. దేవండి విజయలక్ష్మి గారు మీరు హారతి పాడితే కానీ ఇప్పుడు ఉమారాణి గారు ప్రార్థన చేస్తారు. సమయం అయిపోయింది. ఉమారాణి గారు ప్రార్థన చేయండి. తర్వాత మౌనము, తర్వాత హారతి విజయలక్ష్మి గారు పాడతారు. జయమో ఉమారాణి గారు మ్యూట్ లో ఉన్నారు. ఉమారాణి గారు ప్రార్థన చేయండి. జై अवतार मेहर बाबा की जय. O Parvatigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination, conception, eternal and imperishable. You are indivisible and none can see you, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all-knowing, infinitely knowing the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Ilahi, Yazdan, Ahuramasa, God Almighty and God the Beloved. You are named Isa, that is the only one worthy of worship. Avatar Meher Baba ki jai. Om Parabrahma Paramatma, Ya Yazdan, La ilaha illallah. O God, Father in heaven, we repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting.
Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avta Meher Baba ki jai. Thank you, Pannageshwara garu. Jai Baba. జై బాబా అండి. ఇప్పుడు మన అందరం కూడా కొద్ది క్షణాలు హృదయాంతరాల్లోంచి బాబాను తలుచుకుంటూ మౌనం పాటిద్దాం. తర్వాత హారతి విజయలక్ష్మి గారికి సిద్ధంగా ఉండాలి. హారతికి అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. హారతి పాడండి. अवतार मेहर बाबा की जय. मुत्याल हारती मेहर बाबा को, मोक्ष प्रदाता को, मन से मंगल हारती. मुत्याल हारती चंद्रुनि बोलो मुख कमल मुनको, चंद्रुनि बोलो मुख कमल मुनको, वेद वेद्युनि पद पद्ममुలకు, వేద వేద్యుని పద పద్మములకు, మందహాసమున మనసులు దోచిన, మందహాసమున మనసులు దోచిన, మౌన సుభూషణ మోహనాంగునకు ముచాల హారతి. मेहर बाबा को, मोक्ष प्रदाता को, मन से मंगल हारती. मुचाल हारती कनु दोई कनु जगमंता भ्रांति, कनु दोई कनु जगमंता भ्रांति, कनलेवातने आ दिव्य कांति, కనలేవాతని ఆ దివ్య కాంతి, మనమున నిలుపుము మేహరు మూర్తి, మనమున నిలుపుము మేహరు మూర్తి, మననము చేయుము కలుగును శాంతి, మననము చేయుము కలుగును శాంతి. ముత్యాల హారతి मेहर बाबा को, मोक्ष प्रदाता को, मन से मंगल हारती. मुचाल हारती माया ममतल मరుగున దాగిన, మాయా మమతల మరుగున దాగిన, మానవాళి మేల్కొల్పగనెంచి, మానవాళి మేల్కొల్పగనెంచి, మస్తు రక్షణ చేయగనెంచి, మస్తు రక్షణ చేయగనెంచి, మహిని జనించిన मेहर बाबा को, महिनी जनिंచిన मेहर बाबा को, मुचाल हारती. मेहर बाबा को, मोक्ष प्रदाता को, मन से मंगल हारती. मुचाल हारती. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్స్ అండ్ పన్గేశ్వర గారు. జై బాబా. అందరికీ జై బాబా.
జై బాబా అండి. మన దివ్యప్రీతం కృపా కటాక్షంతో ఈ రోజు కార్యక్రమం ఈ విధంగా ముగించుకున్నాం. సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుస ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా.